Hi, hello everyone. Welcome to Raju Karela Spoken English Classes. సో ఈరోజు నా నేర్చుకోబోయే స్ట్రక్చర్ 1 2 అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ 1 2 ప్లస్ V1 ఈ స్ట్రక్చర్ మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎవరైనా సరే ఏదైనా ఒక పని ప్రస్తుతం చేయాలనుకుంటున్నప్పుడు మనం 1 2 ప్లస్ V1 ఉపయోగించాలి. సపోజ్ ఇప్పుడు నా గురించి నేను చెప్పాలనుకోండి, నేను ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను. సో ఏ స్ట్రక్చర్ ఉపయోగించాలి? 1 2 ప్లస్ V1. అదేవిధంగా ఆమె హైదరాబాద్ వెళ్ళాలనుకుంటుంది, 1 2 ప్లస్ V1. ఓకేనా, అతడు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాడు, 1 2 ప్లస్ V1. వారు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు, 1 2 ప్లస్ V1. ఇలా ఎవరైనా సరే ఏదైనా ఒక పని ప్రస్తుతం చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు 1 2 ప్లస్ V1 అనే స్ట్రక్చర్ ఉపయోగించాలి. సో చూద్దాం, ఈ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ వాంట్ టు, ఈ స్పీక్ అనేది వర్బ్ అనమాట, మెయిన్ వర్బ్ V1. స్పీక్, స్పోక్, స్పోకెన్, రైట్? సో స్పీక్ అనేది V1. వాంట్ టు తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. ఆర్ ఇదే సెంటెన్స్ ని ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు అంటే ఈ ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు. సో హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి కూడా మనం చెప్పచ్చు ఐ డూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. దీని మీనింగ్ కూడా సేమ్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. సో క్లియర్ గా వినండి, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఆర్ ఐ డూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. సో మీరు ఇక్కడ డూ వాంట్ అని ఏదైతే ఉందో, ఇక్కడ డూ వాంట్ ఏదైతే ఉందో, సో అది మీకు కొంచెం గుర్తుండాలంటే ఈ ఇంపార్టెంట్ నోట్ ఏదైతే ఉందో ఇది మీరు తెలుసుకోవాలి. డూ ప్లస్ V1 అంటే V1 అయినా సరే డూ ప్లస్ V1 అంటే ఏదైనా ఒక సెంటెన్స్ లో ఓన్లీ V1 ఉంది, దాని ముందు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేకపోతే దాన్ని మనం డూ ప్లస్ V1 గా అనుకోవచ్చు అనమాట, రైట్? డూ ప్లస్ V1 అన్నా డైరెక్ట్ V1 అన్నా సేమ్ అనమాట. సో డిడ్ ప్లస్ V1 అంటే V2, డస్ ప్లస్ V1 అంటే V5 అనమాట, రైట్? సో ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ కి ఉపయోగించాలంటే, ఇప్పుడు ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ డూ ఉపయోగించాలి. ఆ ఐ అనే సబ్జెక్ట్ కాకుండా ఇంకా ఏ సబ్జెక్ట్స్ కి మనం ఉపయోగించవచ్చు అని అంటే ఇక్కడ చూడండి, ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ అన్నింటికి మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, వి, యూ, దే. నెక్స్ట్ ఎనీ ప్లూరల్ నౌన్. ఐ అనే సబ్జెక్ట్ అయినా హెల్పింగ్ వర్బ్ డూ ఉపయోగించాలి. ఏ స్ట్రక్చర్ కి? 1 2 ప్లస్ V1 స్ట్రక్చర్ కి. వి అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా డూ ఉపయోగించాలి. యూ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా డూ ఉపయోగించాలి. దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా డూ ఉపయోగించాలి. అదే విధంగా ఎనీ ప్లూరల్ నౌన్ అంటే ఏదైనా ఒక సింగిల్ నేమ్ కాకుండా ప్లూరల్ నౌన్, రెండు పేర్లు కానీ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కానీ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ తెలియజేసే విధంగా ఏదైనా ఒక నేమ్ వచ్చినప్పుడు, సపోజ్ ఇంజనీర్స్ అంటే కొంతమంది ఇంజనీర్స్, ఒకరికంటే ఎక్కువ. సో అలాంటి సందర్భంలో కూడా డూ ఉపయోగించాలి, రైట్? సో నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి చెప్తే ఐ డూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ మీరు ఏం గుర్తుంచుకోవాలి? థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి, రైట్? ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ కాకుండా అని అన్నాం. సో ఆ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ ఏంటి? ఈ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్. ఈ షీట్ కాకుండా అంటే ఈ షీట్ తో పాటు ఎనీ సింగులర్ నౌన్, ఏదైనా ఒక సింగులర్ నౌన్. సపోజ్ ఇంతకుముందు మనం ఇంజనీర్స్ అన్నాం అంటే ఇంజనీర్స్ కాకుండా ఇంజనీర్ ఓన్లీ సింగిల్ పర్సన్, ఒక వ్యక్తి గురించి మాట్లాడితే అది థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. రాజు థర్డ్ పర్సన్ సింగులర్, రవి థర్డ్ పర్సన్ సింగులర్, లావణ్య థర్డ్ పర్సన్ సింగులర్. ఈ విధంగా ఆబ్జెక్ట్ నేమ్ కానీ పర్సన్ నేమ్ కానీ సింగిల్ గా తీసుకుంటే అది సింగులర్ నౌన్ అంటాం, అది థర్డ్ పర్సన్ సింగులర్. వాటితో పాటు ఈ షీట్ ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ డస్ ఉపయోగించాలి. ఏ స్ట్రక్చర్ కి? వాంట్ టు స్ట్రక్చర్ కి. ఇప్పుడు వాంట్ అనేది V1 కదా, అంటే సింపుల్ ప్రజెంట్ అంటే అనుకోవాలి మీరు, సింపుల్ ప్రజెంట్ కిందికి వస్తుంది అనమాట. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లాగా అనుకోవాలి, రైట్? అంటే వాంట్ VANT, వాంట్ అనేది V1 కాబట్టి సో మనం V1 అనేది ఎక్కువ ఇక్కడ యూజ్ చేస్తాం, సింపుల్ ప్రజెంట్ లో యూజ్ చేస్తాం. సో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. సో ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇన్ కేస్ మీరు డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించకపోతే ఇక్కడ వాంట్ బదులు వాంట్స్ అనాలి. ఈ వాంట్స్, షీ వాంట్స్, ఇట్ వాంట్స్, రాజు వాంట్స్, రైట్? ఈ విధంగా వాంట్స్ అనాలి.
మీరు ఇన్ కేస్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఉపయోగించారనుకోండి, ఇక్కడ ఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అతడు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడు. అంటే ఫస్ట్ సెంటెన్స్ లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించలేదు. సో సెకండ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి చూద్దాం. ఈ డస్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడు. సో డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించినప్పుడు వాంట్ కి మనం ఎస్ యాడ్ చేయలేదు. డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించినప్పుడు వాంట్ కి మనం ఎస్ అనే అంటే ఎస్ అనే లెటర్ యాడ్ చేయడం జరిగింది, రైట్. సో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాంట్ టు స్ట్రక్చర్ లో వాంట్ అనకుండా వాంట్స్ అనాలి. ఇన్ కేస్ మీరు డస్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉపయోగించినట్టయితే ఎస్ అనేది యాడ్ చేయకూడదు. క్లియర్? సో ఇంతకుముందు స్లైడ్ లో ఏం నేర్చుకున్నాం? నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్ వచ్చినా ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇది వితౌట్ హెల్పింగ్ వర్బ్. విత్ హెల్పింగ్ వర్బ్ ఐ డూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, రైట్. సో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ ఐ వి యు దే ఎనీ ప్లూరల్ నౌన్ వస్తే డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. లేదు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. అతడు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి చెప్తే ఈ డస్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, రైట్. సో మీకు అందరు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవడానికి స్లైడ్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్ అయినా సరే సబ్జెక్ట్ తర్వాత వాంట్ టు రావాలి, రైట్. సో మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి చెప్తే సబ్జెక్ట్ తర్వాత డూ ప్లస్ వాంట్, రైట్. ఓకేనా? ఇన్ కేస్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వస్తే సబ్జెక్ట్ తర్వాత వాంట్స్ అనాలి, రైట్. షీ వాంట్స్ టు, హీ వాంట్స్ టు, ఇట్ వాంట్స్ టు, ఆ విధంగా. సో మీరు హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి చెప్తే షీ డస్ వాంట్ టు, ఇక్కడ డస్ వస్తే మళ్ళీ ఇక్కడ ఎస్ రాదు, రైట్. షీ డస్ వాంట్ టు, ఈ డస్ వాంట్ టు, రవి డస్ వాంట్ టు, ఆ విధంగా. సో ఇక్కడ ఏముంది? ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ కి ఎగ్జాంపుల్. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాము. వీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. దే వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. రాజు మరియు రవి ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. రాజు అండ్ రవి వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ రాజు అండ్ రవి అని చూడండి, ఇదేంటి? ఎనీ ప్లూరల్ నౌన్ అన్నమాట. ఎనీ ప్లూరల్ నౌన్ కి ఎగ్జాంపుల్ రాజు అండ్ రవి. రాజు అంటే ఓన్లీ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. రాజు అండ్ రవి ఇక్కడ టూ నౌన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎనీ ప్లూరల్ నౌన్, రైట్. ఇది ప్లూరల్ నౌన్, ఓకేనా? సో నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాము. వీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. దే వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. రాజు మరియు రవి ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. రాజు అండ్ రవి వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇవే సేమ్ సెంటెన్స్ ని మనం హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి చెప్తాం. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. ఐ డూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాము. వీ డూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. యూ డూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. దే డూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. రాజు మరియు రవి ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. రాజు అండ్ రవి డూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, రైట్. సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ కి ఏ విధంగా చెప్తామో చూద్దాం. అతడు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటుంది. షీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. రాధా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటుంది. రాధా వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇవే సెంటెన్స్ ని మనం హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి చెప్తే థర్డ్ పర్సన్ సింగులర్ కి డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఈ డస్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. షీ డస్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇట్ డస్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. రాధా డస్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. నేను ఇక్కడ మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే ఎలాంటి మీకు కన్ఫ్యూజన్ ఉండద్దని చెప్పి ఒకే మెయిన్ వర్బ్ V1 స్పీక్ అనేది ఉపయోగించడం జరిగింది. మీరు డిఫరెంట్ డిఫరెంట్ మెయిన్ వర్బ్స్ తో ఉపయోగించండి. జస్ట్ V1 యూజ్ చేస్తే సరిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ నేను అంటే మెయిన్ వర్బ్ V1 అనేది చేంజ్ చేయడం జరిగింది. ఒకే V1 తో అన్ని సబ్జెక్ట్స్ తో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. నేను ఒక పుస్తకం చదవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రీడ్ ఏ బుక్ ఆర్ ఐ డూ వాంట్ టు రీడ్ ఏ బుక్. మేము ఒక పుస్తకం చదవాలనుకుంటున్నాము. వీ వాంట్ టు రీడ్ ఏ బుక్ ఆర్ వీ డూ వాంట్ టు రీడ్ ఏ బుక్. మీరు ఒక పుస్తకం చదవాలనుకుంటున్నారు. యూ వాంట్ టు రీడ్ ఏ బుక్.
ఆర్ యూ డూ వాంట్ టు రీడ్ ఏ బుక్. వారు ఒక పుస్తకం చదవాలనుకుంటున్నారు. దే వాంట్ టు రీడ్ ఏ బుక్ ఆర్ దే డూ వాంట్ టు రీడ్ ఏ బుక్. అతడు ఒక పుస్తకం చదవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు రీడ్ ఏ బుక్ ఆర్ హీ డస్ వాంట్ టు రీడ్ ఏ బుక్. ఆమె ఒక పుస్తకం చదవాలనుకుంటుంది. షీ వాంట్స్ టు రీడ్ ఏ బుక్ ఆర్ షీ డస్ వాంట్ టు రీడ్ ఏ బుక్. ఇది ఒక పుస్తకం చదవాలనుకుంటుంది. ఇట్ వాంట్స్ టు రీడ్ ఏ బుక్ ఆర్ ఇట్ డస్ వాంట్ టు రీడ్ ఏ బుక్. ఇక్కడ డస్ అన్న తర్వాత వాంట్స్ అన్నది. ఇట్ డస్ వాంట్ టు రీడ్ ఏ బుక్. రమేష్ ఒక పుస్తకం చదవాలనుకుంటున్నాడు. రమేష్ వాంట్స్ టు రీడ్ ఏ బుక్. రమేష్ డస్ వాంట్ టు రీడ్ ఏ బుక్. రాము మరియు రవి ఒక పుస్తకం చదవాలనుకుంటున్నారు. రాము అండ్ రవి వాంట్ టు రీడ్ ఏ బుక్ ఆర్ రాము అండ్ రవి డూ వాంట్ టు రీడ్ ఏ బుక్. సో ఇది ఫ్రెండ్స్ వాంట్ టు స్ట్రక్చర్ గురించి ఆల్ సబ్జెక్ట్స్ తో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు మీ ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారంటే ట్రై టు సే 10 sentences ఆన్ ఈచ్ సబ్జెక్ట్ విత్ డిఫరెంట్ వర్డ్స్. ఏవైతే మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయో ఐ వు యు దే ఈ షీ ఇట్ అండ్ ఎనీ సింగులర్ నౌన్ అండ్ ఎనీ ప్లూరల్ నౌన్, ఈ సబ్జెక్ట్స్ అన్నిటితో మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క మెయిన్ వర్బ్ అంటే V1 తీసుకొని ప్రాక్టీస్ చేయాలి, రైట్? అంటే V1 అంటే ఏంటి? గో కానీ, ప్లే కానీ, కమ్ కానీ, ఓకేనా? ఇలాంటి V1s తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థం కావడం జరుగుతుంది, రైట్? సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయకపోతే ఏం రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.